డే 26 వెయిట్ లాస్ జర్నీలో ఎంత వెయిట్ ఉన్నాను, అలాగే ఏం డైట్ తీసుకున్నాను, ఎలా తీసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. ఈరోజు అయితే 61.50 అయితే ఉన్నాను. ప్రీవియస్ వీడియో కనుక మీరు చూసినట్టయితే 61.80 అయితే ఉన్నాను. 300 గ్రామ్స్ వెయిట్ లాస్ అవ్వడం జరిగిందండి. కొంచెం వాకింగ్ చేస్తేనే వెయిట్ లాస్ అనేది స్పీడ్ అయింది, చూసారా? రోజు 50 గ్రామ్స్ లేదు అని అంటే 100 గ్రామ్స్ అలాగే వెయిట్ లాస్ అవుతున్నాను కదా. ఈ రోజు ఒకేసారిగా 300 గ్రామ్స్ వెయిట్ లాస్ అయ్యాను. ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్ని మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్ని వాచ్ చేసేయచ్చు. ఏంటబ్బా కిందికి చూస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, చపాతీస్ అయితే చేస్తున్నాను. ఊరు వెళ్తున్నాం అనమాట. సో బాక్స్లోకి అని చెప్పేసి చపాతీస్, అలాగే కొద్దిగా రైస్, ఇంకా చికెన్ కర్రీ అయితే చేశాను. సో పాప మళ్ళీ రైస్ తింటుందో లేదో అని చెప్పేసి చపాతీస్ అయితే చేస్తున్నాను. నాకు తెలిసి అయితే ఎక్స్ట్రానే ప్యాక్ చేస్తున్నాను. ఇంకా చపాతీస్ అయితే మంచిగా ఇలా రెండు పక్కల తిప్పుతూ ఒక 5 చపాతీస్ అయితే చేసుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసి కాల్చాను. నేనైతే ఈ ప్యాన్ అయితే మల్టీపర్పస్గా యూజ్ చేస్తూ ఉంటాను. దోశకి వాడతాను, చపాతీలు కాల్చడానికి కూడా వాడతాను. ఎప్పుడైతే ప్రాబ్లం అయితే రాలేదు, ఇప్పుడు వరకైతే బాగానే పనిచేస్తుంది. ఇదిగోండి, ఇక్కడ బాక్స్లో అయితే ఫస్ట్ బిర్యానీ రైస్ పెట్టేసుకున్నాను. తర్వాత ఈ 5 రోటీస్ ఇలా సర్దేశాను. తర్వాత ఇక్కడ వచ్చేసి బాక్స్లో చికెన్ కర్రీ అయితే పెట్టుకున్నాను. స్టీల్ బాక్స్ కూడా ఉంది. ప్లాస్టిక్ బాక్స్లో ఎందుకు తీసుకెళ్తున్నానంటే యూజ్ అండ్ త్రో లాగా యూజ్ చేయొచ్చులే అని చెప్పేసి తీసుకెళ్తున్నాను అనమాట. ఊరు వెళ్తున్నామని కావచ్చు, ట్రైన్లోకి కర్రీ, బిర్యానీ రైస్ కానీ, రోటీస్ కానీ అన్నీ చాలా బాగా కుదిరినాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. అసలు ఏంటో అండి, ఈరోజైతే గిన్నెలు ఎన్నిసార్లు వాష్ చేశాను, అసలుకి ఇది 2 times వాష్ చేశాను. మళ్ళీ సింక్లో గిన్నెలు వచ్చేస్తున్నాయి. ఇంక ఇప్పుడు కిచెన్ టాప్ కౌంటర్ మొత్తం క్లీన్ చేసి ఈ డిషెస్ అన్నీ వాష్ చేసేయాలి. ఫస్ట్ అయితే ఇక్కడ ఆల్రెడీ కొన్ని తోమేసి పెట్టాను కదా, అవైతే సర్దేసుకుంటున్నాను. పాపనైతే ఇంట్లో ఏం ఉంచలేదు, స్కూల్కి పంపించేశాను. ఇప్పుడు పాప అయితే వచ్చేసింది, తనైతే పడుకుందనమాట. తను లేచే లోపు నేను ఇవన్నీ పనులు ఫాస్ట్గా చేసేసుకోవాలి. పాప అయితే స్కూల్కి వెళ్ళి వచ్చింది. తన బాక్స్లు కూడా వాష్ చేసేసాను, ఇవన్నీ కూడా పెట్టేయాలి. అయితే ఈరోజు డైట్లో ఏం తీసుకున్నాను అనేది అయితే చెప్తాను. వీడియో ఏం షూట్ చేయలేదండి, ఇంట్లోనే చాలా హడావిడి అయిపోయింది అనమాట. కాకపోతే డైట్ లాగానే తీసుకున్నాను. మార్నింగ్ అయితే లేవగానే ఫస్ట్ జీరా వాటర్ అయితే తీసుకున్నాను. ఒక గ్లాస్, ఒక టీ గ్లాస్ అంతదైతే తీసుకున్నాను. జీరా వేసేసి బాయిల్ చేసుకొని తాగేసాను అనమాట. సో దట్ మన మెటబాలిజం బూస్ట్ అవుతుంది, మనం తీసుకునే క్యాలరీస్ బర్న్ అవుతాయి, అలాగే డైజెషన్ బాగుంటుంది అని చెప్పేసి ఈరోజు అయితే జీరా వాటర్ తీసుకున్నాను. తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి 2 ఇడ్లీ, సాంబార్, కొంచెం పల్లీ చట్నీ వేసుకొని అయితే తిన్నాను. సో దట్ మనకి మంచి ప్రోటీన్ లభిస్తుంది, అలాగే మనకి స్టమక్ కూడా ఫుల్ అయినట్టుగా ఉంటుంది అనమాట. ఈరోజు ఇడ్లీ కొంచెం లడ్డుగా వచ్చినాయి, చిన్నగా లేవన్నమాట, కొంచెం పెద్దగానే ఉన్నాయి. సో 2 ఇడ్లీ అయితే తీసుకున్నాను. తర్వాత లంచ్లోకి వచ్చేసి ఒక 100 grams ఆఫ్ బిర్యానీ, మీరు చూసారు కదా. అంటే అది ఎలా చేశాను అని అంటే బగారా అన్నం అంటారు కదా, అలా అనమాట. ఓన్లీ పుదీనా, కొత్తిమీర, మసాలా దినుసులు అయితే వేస్ట్ చేశాను. 100 grams ఇంత తీసుకున్నానండి. 100 grams కంటే కొద్దిగా ఎక్కువనే ఉంటుంది. ఒక 2 pieces చికెన్ విత్ గ్రేవీ తీసుకున్నాను లంచ్లోకి అయితే. ఇంకా కర్డ్ అవేం తీసుకోలేదు. తర్వాత ఇప్పుడు డిన్నర్లోకి అయితే ఏం తింటాను అనేది అయితే మీకు ట్రైన్ ఎక్కిన తర్వాత చూపించేస్తాను. అంటే ఆల్రెడీ మీకు తెలుసు ఏం ప్రిపేర్ చేసుకున్నాను అనేది, ఎంత తిన్నాను అనేది చూపిస్తాను మీకు. ట్రైన్లో ఎలా జర్నీ జరుగుతుందో కూడా ఈ వ్లాగ్లో అయితే మొత్తం కంటిన్యూ చేయబోతున్నాను అనమాట. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేస్తూ ఉండండి. ట్రైన్ టికెట్స్ వచ్చేసి నా పేరు మీదే 2 టికెట్స్ అయితే బుక్ అయినాయి అనమాట. అయితే మా వారు అసలు రానన్నారు, బలవంతం పెడుతున్నాను నేను, రా, అనవసరంగా మనీ వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి. మేబీ వస్తారనుకుంటా. అన్నీ పెట్టయితే ఉంచు, నేను వస్తే వస్తాను అన్నారు. తనకు కావాల్సిన థింగ్స్ అయితే ప్యాక్ చేసేసాను, మీకు చూపిస్తాను ఏమేమి ప్యాక్ చేశాను అనేది. ఇప్పుడైతే ఈ డిషెస్ అన్నీ వాష్ చేసేద్దాం. వాష్ చేసేస్తే కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు అనమాట, ఎందుకంటే 4-4:30 కల్లా బయలుదేరిపోవాలి. సో ఒకవేళ తను వస్తే మాత్రం ఒకటి జనరల్ టికెట్ తీసుకుంటాను. ఇంకా నేను ఎలాగో 2 AC చేసుకున్నాను కాబట్టి 2 టికెట్స్ ఉన్నాయి. సో వర్క్ అవుతుందేమో, ట్రై చేయాలి. నేనైతే గూగుల్లో చూసినంత వరకు అయితే మాత్రం వాళ్ళు ఏం చెప్పారు అంటే, సేమ్ పర్సన్ 2 tickets అయినా బుక్ చేసుకోవచ్చు విత్ డిఫరెంట్ బెర్త్స్ అని చెప్పి అయితే ఉందన్నమాట. చూద్దాం ఏం జరుగుతుందో, మీకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను.
2 సంచులు అయితే పెట్టాననమాట. ఒకటి పోయిన ఇంకోటి ఉంటుందని చెప్పేసి. కింద అయితే రైస్ పెట్టుకున్నది పెట్టేశాను. ఇది వచ్చేసి చట్నీ. ఇవి వచ్చేసి పాపవి సిరప్స్ అండి. ఫీవర్‌ది, అలాగే కాఫ్‌ది, అలాగే జలుబుది అయితే ఉంది. తర్వాత ఇది వచ్చేసి పాప కోసం వాటర్ బాటిల్. ఇంకా ఇవైతే ఒక 3 ప్లేట్స్ అయితే పెట్టుకుంటున్నాను. 3 ఆర్ 4 పెట్టుకుంటున్నాను. ఇంకా లంచ్ చేసేటప్పుడు డిన్నర్ చేసేటప్పుడు తినడానికి వీలుగా ఉంటుంది కదా అని చెప్పేసి. మొత్తం అయితే క్లీన్ చేసేసాను. స్టవ్ అయితే ఇవన్నీ ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఎంటీగా పెట్టి వెళ్ళకూడదని చెప్పేసి మా మమ్మీయో మా ఆడపడిచో చెప్పారనమాట నాకు. సో ఎప్పుడు నాకు ఇదొక అలవాటు, దాని మీద ఏదో ఒక బౌల్ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. సో గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంకా ఎక్కడెక్కడైతే పెట్టాను ఒక ఏమంటారు జ్యూసర్ మీద మాత్రం ఒక క్లాత్ కప్పేస్తాను, సరిపోతుంది. చూడండి నేను ఏం చేశాను, క్లాత్ పెడదాం అనుకున్నాను, ఆడ కవర్ పెద్దగా కనిపించింది. సర్లే ఇది వేసేద్దామని చెప్పేసి ఇదైతే వేసేసాను అనమాట. సో దట్ దుమ్మేం పడకుండా ఉంటుంది, వచ్చినప్పుడు మనం త్వరగా జ్యూస్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. ఇంకా లగేజ్ బ్యాగ్ అయితే ప్రిపరేషన్ చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మా వారివి అనమాట ఇవి బట్టలు. తనకైతే పెళ్లి రోజు ఏం వేసుకోవాలి, అలాగే జోగి రోజు ఏం వేసుకోవాలి, తనకి నార్మల్గా ఉండడానికి ఏంటి హెల్ప్ అవుతాయి అనేది మాత్రం పెట్టుకుంటున్నాను ఇంటి దగ్గర వేసుకోవడానికి. తర్వాత అయితే నేను కట్టుకోవాలి అనుకుంటున్న శారీ, దానికి తగ్గట్టుగా పెట్టికోట్ ఇవి అనమాట. డ్రెస్సెస్ పెట్టుకుంటున్నాను, ఒక 5 అయితే పెట్టుకుంటున్నాను సరిపోయేలాగా. అంటే 5 days ఉంటాం అనుకుంటా అరౌండ్, నాకు తెలిసి. అంటే చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర ఒక 3 days, అలాగే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఒక 3 days, అలా మొత్తం 1 week అయితే పడుతుంది. అందుకని చెప్పేసి ఒక 5 dresses పెట్టుకున్నాను, సరిపోతాయి నాకు తెలిసి. ఎక్కువైపోతాయి అసలుకి. ఇది ఎక్స్ట్రా అనుకుంటున్నాను, తీసేద్దామా అనుకుంటున్నాను, కానీ లేదు, ఆడవాళ్ళకైతే ఏదైనా పెట్టుకోవాలి అనే ఉంటుంది, ఎవరు ఇలా తీసేయరు అనమాట. అంటే అక్కడికి వెళ్ళినాక సడన్గా ఇబ్బంది అవ్వకుండా ఉంటుందని ఆ ఉద్దేశంతో 5 pairs అయితే పెట్టుకుంటున్నాను నేను. పాపకైతే మాత్రం కొన్ని డ్రెస్సెస్, ఎందుకనంటే ఆల్రెడీ మా మమ్మీ కొత్త ఈ ఫ్రాక్స్ తీసుకున్నారంట, తనకి ఏం తీసుకురావద్దన్నారు. అందుకని చెప్పేసి ఒక 3 నైట్ డ్రెస్సెస్ అయితే పెడుతున్నాను. తర్వాత ఈ బ్యాగ్లో వచ్చేసి మేము వేసుకోవడానికి గాజులు కానీ, నల్లపూసలు కానీ, హిప్పైలు కానీ, ఏవైనా టాబ్లెట్స్ కానీ అవన్నీ ఉంటాయన్నమాట దీంట్లో అయితే. ఈ బ్యాగ్లో వచ్చేసి ఓన్లీ మా బ్రషెస్ ఉంటాయి, బ్రష్ చేసుకోవడానికి. ఇదైతే చిన్న పాప కోసం తీసుకున్నాను బొమ్మ, 100 rupees. తీసుకెళ్దాము అని అయితే తీసుకెళ్తున్నాను, బాగా నచ్చింది. నిష్కాది అయితే బాగా వాడేసింది నిష్కా అసలు. ఇది కూడా పెడుతున్నాను. ఇంకా ఫైనల్గా బయలుదేరిపోయామన్నమాట. అయితే నా పేరు మీద 2 tickets బుక్ అయినాయి కాబట్టి ఇంకా మా వారికి అయితే జనరల్ టికెట్ తీసుకుంటాను. మా వారు అసలు నాకు ప్లానే లేదు, నన్ను అనవసరంగా తీసుకెళ్తున్నావు అంటున్నారు. కాకపోతే ఏదో విధంగా మొత్తానికైతే తను కూడా వస్తున్నారనమాట. తను ఎలాగైనా ఒక 2 daysలో మళ్ళీ రావాలి, అందుకని వచ్చేసే ఏం కాదులే అని అంటే ఇంకా బయలుదేరారు. పిన్ని హోమా మేమైతే స్టార్ట్ అయిపోయాం ఇప్పుడైతే. అందుకని మా వారు రాను అని చెప్పి ఫైనల్గా అయితే నాతో వస్తున్నారు అనమాట. నా బాధ అర్థం చేసుకొని, అంటే 2000 లాస్ అయిపోతానని చెప్పేసి వస్తున్నారు అనమాట కదా. 2000 కోసం వస్తున్నా, నా కోసం వస్తున్నాడంట. సరే ఇంకా స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ కొంచెం పెద్ద లైన్ ఉంటుంది, మళ్ళీ టికెట్ తీసుకోవడానికి లేట్ అవుతుంది అనుకున్నాం, కానీ లేదు, అక్కడ మిషన్ నుంచి టికెట్ అయితే ఇస్తున్నారనమాట. ఇంకా మా వారైతే వెళ్ళిపోయి టికెట్ తీసుకుంటున్నారు. నేనేమో డిస్ప్లేలో ట్రైన్ టైమింగ్ చూస్తూ ఉన్నాను. ట్రైన్ టైమింగ్ అయితే ఇంకా వేయలేదు, ఎందుకంటే 1 hour ఎర్లీగా వెళ్ళాం కాబట్టి. ఇది వచ్చేసి పూణే రైల్వే స్టేషన్ అనమాట. లైటింగ్ భలే ఉంది కదా, అందుకని ఒక చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకున్నాను. ఇంకా మా వారైతే టికెట్ తీసుకుని నిదానంగా వస్తూ ఉన్నారనమాట. మా పాపేమో బ్యాగ్ పట్టుకొని వేలాడుతూ ఉంది, ఐ గో పిన్ని హోమ్ అనుకుంటూ.
మా వారికైతే వచ్చింది మొదలండి కాల్స్. తనైతే బిజీగానే ఉన్నారన్నమాట. మేమైతే 1.5 అవర్ ముందు వెళ్ళిపోయామన్నమాట. 6కి ట్రైన్ అయితే మేము అరౌండ్ 4:30కి అలా వచ్చేసామన్నమాట. ఇంకొచ్చి టికెట్ తీసుకున్నాము. ఇదిగోండి ఇప్పుడు టైం వచ్చేసి 5, 6 అవుతుంది. 1 అవర్ అయితే వెయిట్ చేయాలి. ఇంకా ప్లాట్ఫామ్ అయితే ఇచ్చేసారనమాట. ఇంకా ప్లాట్ఫామ్ పైకి అయితే వెళ్ళిపోతున్నాం. మోస్ట్లీ 6th నెంబర్కే వస్తుందన్నమాట ట్రైన్ ఇప్పుడు. ఇంకా వెళ్ళేసి ట్రైన్ అయితే ఎక్కేసాము. ఎక్కిన తర్వాత కూడా మా వారు కాల్స్ మాట్లాడుతూనే ఉన్నారు. మా పాప అయితే మమ్మీ లైట్ ఎక్కడుంది మమ్మీ ఇక్కడ అని చెప్పి అడుగుతుందనమాట. తనకు తెలుసు లైట్ అక్కడ ఉంటుంది అని చెప్పేసి కావాలని నన్ను అడుగుతుంది ఆన్ చేయాలని చెప్పేసి. ఇదిగోండి ఫైనల్గా డిన్నర్లోకి అయితే 1 రోటీ, కొంచెం బిర్యానీ రైస్, అలాగే కొంచెం చికెన్ అయితే తీసుకున్నాను. చెప్పాలంటే కొద్దిగా ఎక్కువగానే తినేసాను అనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. టేస్ట్ అయితే చాలా నచ్చింది. ఇంకా పాపకు పెట్టేసి నేను కూడా తినేసి తర్వాత మా వారికి కూడా పెట్టేశాను. ఇంకా ఈరోజు డైట్లో అయితే నైట్ కూడా సేమ్ తీసుకున్నాను అనమాట. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ, ఆఫ్టర్నూన్ అయితే కొంచెం బిర్యానీ రైస్ విత్ చికెన్, నైట్ వచ్చేసి 1 చపాతీ, కొంచెం బిర్యానీ రైస్, అలాగే కొంచెం చికెన్ కర్రీ అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, మళ్ళీ మా వారైతే బిజీ అన్నమాట. ఇంకా మా పాప అయితే తన ఆడుకుంటూనే ఉంది. అంటే ఇంకా నేను బెదిరించి పడుకోబెడితే కానీ పడుకోదనమాట. అప్పటిదాకా ఆడుతూనే ఉంది. ఎర్లీ మార్నింగ్ 4 కల్లా బేగంపేట అయితే రీచ్ అవుతున్నాము. ఇంకా మా పాపనైతే నిద్ర లేపేశాను. లేపిన తర్వాత తను అడుగుతున్నాను ఎక్కడికి వెళ్తున్నాం నాన్న అంటే, పిన్ని హోమ్ మమ్మీ, ఐ గో పిన్ని హోమ్ మమ్మీ అని అంటే, ఇంకా మా వారితో గొడవ వేసుకుంటుంది అనమాట. నువ్వు అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళు, నేనేమో పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఐ వాంట్ కష్వి డాడీ, యూ గో అత్త హోమ్ డాడీ అని చెప్తుంది అనమాట వాళ్ళ డాడీకి. తనైతే వేర్ ఆర్ యూ గోయింగ్ నాన్న? Kashvi ho. Daddy not coming, right? Bye daddy చెప్పు. ఇంకా ఫైనల్గా బేగంపేట అయితే రీచ్ అయిపోయాము. మేము ఎక్కింది మాత్రం హైదరాబాద్ ఎక్స్ప్రెస్. సో ఇది నాంపల్లి వరకు వెళ్తుంది. మేమైతే బేగంపేటలో దిగేసాము. బేగంపేట చూడగానే నా ఓల్డ్ మెమరీస్ గుర్తొస్తాయి అన్నమాట. బేగంపేటలో మేము జాబ్ చేస్తున్నప్పుడు ఉండేవాళ్ళం రూమ్ తీసుకొని. మా సిస్టర్ మేమిద్దరం సేమ్ కంపెనీలో జాబ్ చేసేవాళ్ళం. మాది వచ్చేసి బంజర్ హిల్స్ అనమాట. సో బేగంపేట దగ్గర కాబట్టి బేగంపేటలో ఉండేవాళ్ళం. ఇంకా ఇక్కడైతే అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ జరిగినాయండి. అసలు ఎస్కలేటర్స్ కానీ, అంటే ఇంకా ర్యాంప్ కానీ ఇవన్నీ పెడుతున్నారు అనమాట. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అవ్వలేదు, అన్ని కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఇంకైతే మొత్తం ఎస్కలేటర్ కోసం అని చెప్పేసి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఇంకా నేనైతే క్యాబ్ బుక్ చేసి క్యాబ్ అయితే ఎక్కేసాము ముగ్గురము. చెల్లి వాళ్ళు బేగంపేటకి దగ్గరలో ఉంటారు కాబట్టి మేము బేగంపేటలో అయితే దిగేసి ఇంక ఇక్కడ నుంచి క్యాబ్ చేసేసుకొని వెళ్ళిపోయాము. మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చేసామని చెప్పేసి మా పాప అయితే పరిగెడతా ఎక్కుతానే ఉందన్నమాట. అంత ఎగ్జైట్ అవుతుంది కదండి తను. అసలు మమ్మల్ని పాపని ఎత్తుకొని ఇదనమాట. కుళ్ళు అంటే కుళ్ళు. మా అమ్మ వాళ్ళు నన్నే ఎత్తుకోవాలి, వేరే వాళ్ళని ఎత్తుకోకూడదు, వేరే వాళ్ళని ప్రేమ చూపించకూడదు అనుకుంటారు. ప్రతి పిల్లలు అంతే అండి. ఈ పిల్ల కూడా అంతే. ఫస్ట్ బాగుండేది, ఇప్పుడైతే అసలు నన్ను ఎత్తుకోవద్దు, నాకు ఇచ్చేయండి మీరు, లేకపోతే నన్ను ఎత్తుకోండి అని చెప్పేసి గోల్ చేస్తుంది అనమాట. ఎందుకంటే లోపలికి అయితే వెళ్ళిపోయి లగేజ్ పెట్టేశాము. ఇంకా మా చెల్లి అయితే మా పాపని ఎత్తుకొని కాసేపు అలా పట్టుకొని ఉందన్నమాట. మా చెల్లికి మా పాప అంటే బాగా ఇష్టం. వాళ్ళిద్దరిది సేమ్ జాతకం అనమాట. నేను అంటాను మీ ఇద్దరు సేమ్ జాతకం, మీ ఇద్దరికే జట్టు అని చెప్పేసి అంటూ ఉంటాను అనమాట. నిద్రపోద్ది అక్క వచ్చింది. మమ్మీ ఇక రోజు ఫోన్ వెళ్తావు ఇచ్చడి. ఓ నాన్న ఓరే ఓరు కాదు నీకు. అక్క హాయ్, షేక్ యూర్ హ్యాండ్. అమ్మో ఏంత ఖర్చు నీకు. చికెన్ అమ్మ చికెన్ నీరా అక్క నిద్ర వస్తుంది నీకు. డాడీ దగ్గరికి వెళ్తావా? డాడీ
మమ్మల్ని ఇద్దరు ఓకే నువ్వు రోజు కనబడవు కదా అందుకే ఎడుతుంది విష్ణుకి ఇవ్వు ఓమా 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 అక్క అక్కే అక్కే తల్లి అక్క అక్క చెల్లితో నా దగ్గరతో వద్దులే పెన్నాను వద్దులే బ్యాడ్ బాల్ పెట్టినాడు పెద్ద గుడ్డి కొట్టగడు కదా ఓమా హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. డైట్ అయితే ట్రైన్లో జరిగింది. ఈరోజు ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది నెక్స్ట్ డే చెక్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉందో లేదో నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోదు. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అని 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్ని వాచ్ చేసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.